హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను పెట్టే నోటిఫికేషన్స్ అనేవి మీ దాకా వస్తాయి. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడైతేనే అందరికీ నోటిఫికేషన్స్ అనేవి వెళ్తాయి. సో ఇంకా ఇవాళ నా వ్లాగ్లోకి వెళ్ళిపోతే, ఇవాళ నా డే రొటీన్ మీతో షేర్ చేస్తాను. పిల్లలకి స్కూల్కి హాలిడేస్ అయితే అయిపోయాయి కదా, ఇంకా మళ్ళీ ఉదయాన్నే లంచ్ బాక్సులు హడావిడి అయితే స్టార్ట్ అయిపోయింది. ఒక 10 రోజులు మాత్రం కొంచెం బద్ధకంగా లేచి, అంటే ఉదయం పూట టైం ఉండేది. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఉదయాన్నే లేచి పరిగెట్టాలి. కాకపోతే ఏంటంటే ఇంక ఇవాళ మా వారికి 7కే అనమాట. సో తనైతే వెళ్ళిపోయారు, 7కే వెళ్ళిపోయారు. 7:20 అట్లా మా ఆయన అయితే వెళ్ళిపోయారు. పిల్లల్ని బస్సులో పంపించమని చెప్పారనమాట. సరే అని చెప్పేసి వీళ్ళకైతే 8:15కి 8:20కి అలాగా బస్సు వస్తుంది. సో దాంట్లో పంపిద్దాంలే అని చెప్పేసి కొంచెం స్లోగా అయితే వెజ్ బిర్యానీ అయితే చేస్తూ ఉన్నాను. సో ఫస్ట్ దాంట్లోకి అయితే ఆనియన్స్, హోల్ గరం మసాలా దినుసులు, ఆనియన్స్ అయితే వేసా. ఉల్లిపాయలు వేగే లోపల వెజిటేబుల్స్ అవి కట్ చేసుకోవచ్చు. మెయిన్గా బిర్యానీకి ఉల్లిపాయలేనండి. ఉల్లిపాయలు కనుక వేగిపోతే త్వరగా అయిపోద్ది కదా. ఇంకోటి ఏంటంటే పులావ్ లాగా వండేయచ్చు, కానీ ఇవాళ నాన్ వెజ్ ఫిష్ అయితే వండుతాను. సో నైట్కి ఏంటి అంటే పులావు వండితే గట్టిగా ముద్దగా అయిపోద్ది. అందుకని చెప్పేసి నేను రైస్ ఉడికించి దమ్ బిర్యానీ లాగా చేశాను అనుకోండి, నైట్ అయినా సరే ఆ వెజ్ దమ్ బిర్యానీ చాలా పొడి పొడిగా బాగా వస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి నేను రైస్ అయితే మాత్రం హాఫ్ కుక్ చేసుకున్నాను. అంటే ఒక 70% రైస్ అయితే సాల్టు అలాగే కొంచెం ఆయిల్ వేసేసి ఉడికించేసాను. ఉల్లిపాయలు అయితే వేగుతూ ఉన్నాయి. ఇంక ఈ లోపల టిఫిన్ అయితే పెట్టేస్తూ ఉన్నా. ఇంక మా వారైతే బాక్స్ పంపించేయమని చెప్పారు. టిఫిన్ కూడా తినలేదు, అంటే అంత ఉదయాన్నే కదా, నాకు తినాలనిపించట్లేదు, పిల్లలతో పంపించేసేయని చెప్పేసి అని తనైతే వెళ్ళిపోయారనమాట. ఆ తర్వాత ఇంక వీళ్ళకైతే పెట్టేస్తూ ఉన్నాను. వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఒకవేళ మీకు కనుక బయట నుంచి ఏదైనా కొంచెం సౌండ్స్ అలా వినిపిస్తే ఏమీ అనుకోవద్దండి. నేను అంటే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఏంటంటే బయట నుంచి కాయగూరలు అమ్మేవాళ్ళు, ఆకుకూరలు అమ్మేవాళ్ళు, ఉల్లిపాయ బండ్లు, ఫ్రూట్స్ బండ్లు అన్నీ వస్తాయన్నమాట. సో అవన్నీ వినిపిస్తూ ఉంటాయి. దానివల్ల ఎంత కట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చినా సరే లేట్ అయిపోతూ ఉంది నాకు. సో అందుకని మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఆ తర్వాత ఇంకా వాళ్ళకైతే టిఫిన్ పెట్టేశాను. టిఫిన్ పెట్టేసి ఇంకా ఒకవైపు ఉల్లిపాయలు వేగుతూ ఉన్నాయి కదా, ఇంక మిగతా వెజిటేబుల్స్ అయితే కట్ చేసేసుకున్నాను. ఒక 3 గ్లాసెస్ చేస్తున్నాను, అంటే నైట్కి కూడా పిల్లలకి ఉంటుంది కదా అన్నట్లుగాన. సో ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చిన్న స్పూన్ తోటి 3 స్పూన్స్ వేసేసి కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు, క్యారెట్ అయితే వేసేసా. గ్రీన్ పీస్ ఎప్పుడు నేను స్టోర్ చేసుకుంటాను కదా, సో గ్రీన్ పీస్ అయితే అయిపోయాయి. అందుకని నైట్ నానబెట్టేసి ఇంకా అవైతే బాయిల్ చేసేసాను. అన్నీ వేయను, కొంచెం కొన్నేసి మిగతావి డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను అనమాట. బాయిల్ చేసి పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే, ఇప్పుడు చూడండి మనం బిర్యానీలోకి అవి సపరేట్గా, అంటే అవి గట్టిగా ఉంటాయి కదా, అంటే అవి డ్రై గ్రీన్ పీస్ కదా, సో అవి గట్టిగా ఉంటాయి. నానినా సరే అవి కూరల్లో అలా వేసుకోలేమన్నమాట. అదే మనం ఇలా ఉడికించి పెట్టుకుంటే కూరలో వేసినప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. మనం ఇప్పుడు నేను జస్ట్ ఒక 1 విజిల్ పెట్టాను, మీడియం ఫ్లేమ్లో 1 విజిల్ పెట్టి ఉడికించుకున్నాను అంతే. సో అవైతే కొన్ని వేసేసాను. ఆ తర్వాత ఇంకా ఉప్పు, కారము, పసుపు, గరం మసాలా, ఆ తర్వాత బిర్యానీ మసాలా పొడి, సో అవన్నీ వేసేసి కొంచెం గ్రీన్ పీస్ ఉడకబెట్టిన వాటర్ ఉన్నాయి కదా, సో ఆ వాటర్ కొంచెం వేసేసాను అనమాట. మూత పెట్టేశాను. సో వెజిటేబుల్స్ అన్నీ కుక్ అవ్వాలి. రైస్ అయితే ముందుగానే ఉడికిపోయింది. సో రైస్ ముందు పెట్టేశాను అనమాట స్టవ్ మీద, లేట్ అవుద్దేమో అని. సో రైస్ ఉడికిపోయింది కాబట్టి గంజి వాడ్చి పెట్టేశాను. ఇంక ఇక్కడ మిగతా గ్రీన్ పీస్ ఉన్నాయి కదా, దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసి వాటర్ అంతా కూడా ఉంపేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అప్పుడు ఏంటి అంటే ఆయిల్ వేయడం వల్ల గ్రీన్ పీస్ అనేది ఒకటి అంటుకోకుండా పొడి పొడిగా వస్తాయి అన్నమాట, మళ్ళీ నెక్స్ట్ టైం మనం కర్రీలో వాడుకునేటప్పుడు. సో ఇది నేను చాలాసార్లు చెప్పిందే, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా అని చెప్పి చెప్తున్నాను అంతే. ఆ తర్వాత ఇంకా రైస్ అయితే 70% కుక్ చేసుకున్నాను కదా, ఇంక ఇలాగా మిక్స్ చేసేస్తున్నాను అనమాట. సో నేను అంటే దమ్లాగా రైస్ పైన పెట్టేసి గ్రేవీ కింద ఉండిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుద్దంటే కింద అంతా కూడా అట్టగట్టినట్టు అయిపోద్ది అనమాట ఆ మసాలా అంతానా. సో అందుకని ఏంటి అంటే ఒక్కసారి అడుగు నుంచి ఒక్కసారి మనం ఇలా మిక్స్ చేయాలి. మిక్స్ చేసేసి మూత పెట్టేసి 10 మినిట్స్ పాటు దమ్ పెట్టేశాను. అంతేనండి, ఇది నార్మల్ రైస్తోనే చేశాను. నార్మల్ రైస్ అయినా సరే, బాస్మతి అయినా సరే, ఇలా దమ్ అంటే గంజి చేసిన రైస్తో చేస్తే ఏంటంటే మనకి నైట్ అయినా సరే బాగా పొడి పొడిగా రైస్ బాగుంటుంది టేస్టీగాన. సో నాకు అలాగే అలవాటు.
యాక్చువల్‌గా వాటరు అందులో ఏసేసి గనుక చేసేస్తే ఇంకా ఈజీ. కానీ ఇలా చేస్తే ఏంటి అంటే, మనం చల్లారిపోయిన తర్వాత తిన్నా సరే బాగా పొడి పొడిగా వస్తదనమాట. సో, ఇంకా వీళ్ళకి బస్సయితే కరెక్ట్‌గా వచ్చేసింది. ఇంక నేనైతే లంచ్ బాక్స్ తెచ్చి ఇచ్చేసా అనమాట. ఏవండి చెప్పారు గదా! సో, ఇంకా బస్సయితే వాళ్ళని ఎక్కిచ్చేసి ఇంక నేనైతే పైకెళ్తా ఉన్నాను. చూడండి నేనెలా ఉన్నానో. నాకు అది గుడ్ హ్యాబిటో, బ్యాడ్ హ్యాబిటో తెలీదు గానీ అస్సలు అద్దం చూసుకోనండి. తల దూక్కునేటప్పుడు మాత్రమే చూస్తాను. ఒక్కొక్కసారి ఏంటంటే తల నార్మల్‌గానే దువ్వెనతో అలా దువ్వేసుకొని రబ్బర్ బ్యాండ్ ఏసేసుకుంటాను గానీ, అది కూడా అద్దం చూసైతే ఏసుకోననమాట. ఎప్పుడైనా బయటికెళ్ళేటప్పుడు మాత్రమే అద్దం చూసి తల దూక్కుంటాను. సో, ఇంకిప్పుడేమో చూసాను కదా! అంటే సెల్ఫీ వీడియో చూస్తున్నప్పుడు కొంచెం జుట్టంతా చింపిరిగా అనిపిచ్చింది. అయ్యో! అరే! ఏంటి ఇలా ఉంది అనిపిచ్చింది. కానీ అండి మనలో మనమాట ఇంట్లో హౌస్ వైఫ్స్ ఇలాగే ఉంటాం గదండీ. అంటే అంత ఇదిగా రెడీ అవ్వం కదా! ఇప్పుడు ఓన్లీ వంట వీడియో ఒక్కటే అనుకోండి ఎంచక్కా రెడీ అయ్యి తీయొచ్చు. చీర వేసుకోనో లేదా డ్రెస్ ఏసుకోనో మంచిగా రెడీ అయ్యి చేయొచ్చు. కానీ మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ చేసేటప్పుడు ఇంట్లో మనం పనులు చేసుకునేటప్పుడు రెడీ అయ్యి అయితే చేసుకోం గదా! ఒకవేళ నిజంగా నేను అలా రెడీ అయ్యి చేసినా సరే ఆర్టిఫిషియల్‌గా ఉంటది. అది చూడ్డానికి కూడా అంత ఏం బాగోదు గదా! అలా అని చెప్పి మరీ చింపురు జుట్టుతో చేయాలని కాదు కానీ చెప్తున్నా. అంటే ఏంటో నేనేంటి అంటే ఆ వీడియో అనగానే జస్ట్ హెయిర్ అలాగా చేత్తోనే అలా దువ్వేసుకొని రబ్బర్ బ్యాండ్ ఏసేసుకుంటాను తప్ప అంత ఎక్కువ రెడీ అవ్వడం మీద అంత ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిచ్చను. ఎప్పుడైనా బయటికెళ్ళేటప్పుడు ఫంక్షన్ అట్లా అప్పుడు మాత్రమే రెడీ అవుతాను తప్ప నార్మల్‌గా అయితే మాత్రం అసలు అద్దం కూడా చూడను నేను ప్రతిరోజు. సో, నాకు తెలిసి అందరు హౌస్ వైఫ్‌లు అలాగే ఉంటారులెండి. నేనే గాదు. సో, ఆ తర్వాత ఇంకా ఆ రూమ్‌లో బెడ్, ఈ రూమ్‌లో బెడ్ అవన్నీ బెడ్స్ అవన్నీ కూడా నీట్‌గా సర్దేసి, ఎక్కడ సామాన్లు అక్కడ పెట్టేసి, ఆ తర్వాత ఇంక ఇల్లయితే తుడుస్తా ఉన్నాను. మీరొకటి గమనిచ్చారా? చైర్‌లో బట్టలు అవి మాత్రం 1 వీక్ నుంచి అలా ఉతకడం, దాంట్లో ఎయడం అనమాట. అంటే ఏం లేదు మధ్యలో పీరియడ్స్ వచ్చాయి. ఇంక అవన్నీ ముట్టుకోవడం ఎందుకులే అని చెప్పేసి, ఇంకా ఆ చైర్‌లో అలాగా ఉతికినవి ఆ చైర్‌లో ఏస్తున్నాను. బెడ్‌షీట్స్ అవన్నీ ఉతికినవి ఫోల్డ్ చేసి పెట్టేసాను గానీ, బట్టల జోలికి మాత్రం ఇంకా పోలేదనమాట. సో, ఇంక ఇవాళో రేపో ఇవాళ కొన్ని బట్టలున్నాయనమాట. అవి కూడా ఉతికేసి ఆరబెట్టేసి ఇంక అవన్నీ కలిపి ఫోల్డ్ చేయాలి. ఏంటో అండి చూస్తున్నారా? ఇప్పుడు వెళ్ళిన తర్వాత రాగానే బెడ్స్ అవన్నీ సర్దేస్తాను. ఇల్లంతా తుడిచేస్తాను. గ్యాస్ అంతా క్లీన్ చేస్తాను. తర్వాత ఇంక మామయ్యకి టిఫిన్ పెట్టేస్తాను. ఇంకా ఆ తర్వాత మళ్ళీ డిష్ వాషర్‌లో గిన్నెలు పెట్టాలి. బట్టలు ఆరేయాలి. ఈ పనంతా అయ్యేసరికి 10:30 అవుతది. ఆ తర్వాత ఇంక నేను రెడీ అయ్యి తినేసరికే 11 అవుతది. ఆ తర్వాత కొంచెం వీడియో వర్క్ ఏదైనా ఉంటే చూస్తాను. మళ్ళీ ఏదైనా వీడియో కోసం రెసిపీస్ ఏదైనా చేయాలి అంటే చేస్తాను. అవి షూట్ చేస్తాను. ఇంక ఈవినింగ్ అయిపోద్ది. మళ్ళీ పిల్లలొస్తారు. ఇలాగే అయిపోతుందండి. అంటే బట్టలకంటూ ఒక హాఫ్ అన్ అవర్ కేటాయించొచ్చు. బట్టల దాకా వచ్చేసరికి ఎందుకో బద్ధకం వచ్చేస్తది. వారంలో ఒక రోజు మాత్రమే దానికి కేటాయిస్తాననమాట. సో, ఇంకా మామయ్యకైతే టిఫిన్ పెట్టేసాను. టిఫిన్ పెట్టేసిన తర్వాత ఇంకా ఈ మొక్కలకి 1 వీక్ అయిందండి. 1 వీక్ ఏంటి 10 డేస్ హాలిడేస్ ఇవ్వకముందు ఏసాను వాటరు. మళ్ళీ ఇంక ఇప్పుడు ఏస్తున్నాననమాట. అయితే ఇవి ప్లాస్టిక్ మొక్కలా ఒరిజినల్ ప్లాంట్సా అని అడుగుతున్నారు. ఒరిజినల్ ప్లాంట్సేనండి. ఏమంటారు ఇక్కడ ఆ ముందు పెట్టాను కదా 2 ఆకులు పెద్ద పెద్దవిగా ఉన్నాయి చూడండి. అవి చూడ్డానికి ప్లాస్టిక్ లాగా ఉంటది. అందుకే అదంత కాస్ట్ ఎక్కువనమాట ఆ చెట్టు. కానీ అది రియల్ ప్లాంటే. ఏమైందంటే ఒక చెట్టు మాత్రం బానే వస్తుంది ఆకులు. ఇంకో చెట్టుకి ఏమవుతుందో గానీ పైన ఒక ఆకొస్తే కింద 2 ఆకులు ఎండిపోయినాయనమాట. సరే అని చెప్పి ఆహ్, మళ్ళీ కొంచెం అంటే ఆకులన్నీ కట్ చేసేసి వాటరేసి ఇదిగోండి ఆకులన్నిటిని కూడా ఇలాగ తుడుస్తూ ఉన్నాను. వీటి కోసం ఒక మంచి క్లాత్ ఒకటి చూడాలండి. ఏదైనా బనీన్ క్లాత్ లాగా ఉంటే వాటిలతోటి మనం ఇట్లా తుడవడానికి బావుంటది. చూడ్డానికి కూడా బావుంటది కదా! సో, చూడండి నిజంగా అండి మీరన్నట్టు ప్లాస్టిక్ మొక్కల్లాగానే ఉన్నాయన్నమాట. కానీ బావున్నాయి గదా చూడ్డానికి. సో, ఇంక వాటర్ అయితే ఏసేసి ఇంకా ఆకులు అవన్నీ కూడా కొంచెం తుడిచేసాననమాట. ధూళి అది పడింది అందుకని. సో, ఇంకా అక్కడే పెట్టేస్తాను. అవి యాక్చువల్‌గా నేను షవర్ కింద పెడితే బావుండు. ఒక వీడియోలో చూసాననమాట ఒక షార్ట్‌లో. అవన్నీ గూడా ఏంటి అంటే ప్రతి ఆకుని మనం చేత్తో తుడవలేం కాబట్టి షవర్ కింద పెట్టేసి షవర్ వాటర్ ఏసేస్తే ఏంటంటే ఆకుల మీద నుంచి వాటర్ అంతా గూడా ఎళ్ళిపోతుందనమాట. సో, అదేదో బావుంది. కానీ నాకేంటంటే ఇలాగ అలవాటు షింక్ దగ్గర పెట్టి చేయడము వాటరు.
సో ఇంకా అలాగే వేసేసాను వాటర్ అయితే. అవన్నీ కొంచెం నీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తీసి అక్కడైతే పెట్టేస్తాను అనమాట. ఆ తర్వాత ఇంకా ఇప్పుడు జడ ఎందుకు వేసుకుంటున్నాను అంటే బయటికి వెళ్తున్నామండి. బయటకంటే ఎక్కడికి కాదు, అలా రోడ్డు దాకా వెళ్ళి అక్కడ చేపలు అవి ఉంటాయి, సో వెళ్ళి తెచ్చుకుందాంలే అని చెప్పేసి వెళ్తున్నాను అనమాట. సో దానికోసం అయితే ఎప్పుడు వేసుకునే రొటీన్ జడే. నాకు ఈ జడ అలవాటైన దగ్గర నుంచి అసలు జడ అల్లుకోవడమే వదిలేసానండి. అంటే నా జుట్టు కూడా బాగా పలచబడిపోయిందిలేండి, తోకలాగా అయిపోయింది. ఇప్పుడు జుట్టు అల్లినా కూడా ఎలా ఉంటుందంటే సన్నగా ఉంటుంది. అందుకే అసలు అల్లట్లేదు నేను. కొన్ని సంవత్సరాలుగా ఇదే పీలకేసుకుంటున్నాను. చెప్పాలంటే సెట్ అయిపోతుంది కూడా డ్రెస్సెస్ మీదకి కానీ శారీస్ మీదకి. ఎప్పుడైనా కొంచెం ఫంక్షన్స్ ఉన్నప్పుడు మాత్రమే హెయిర్ ఎక్స్టెన్షన్ పెట్టుకొని జడ అల్లుతున్నాను. రెగ్యులర్గా అయితే మాత్రం రెగ్యులర్ హెయిర్ స్టైల్ అనమాట ఇది. సో ఇంకా అలా జడ అయితే వేసేసుకున్నాను. ఇలా క్లిప్స్ పెట్టుకోవాలంటేనే అద్దం చూసుకుంటాను అనమాట. లేదు అంటే ఇంకా వేళ్ళతోనే ఇలా జుట్టు ఇలా పైకి ఇలా అనేసుకొని పోనీలాగా రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టేసుకుంటాను. సో ఇంకా టిఫిన్ తింటా ఉన్నారు. సో నేను కూడా తినాలి. నిజానికి నేను టిఫిన్ కూడా చేయలేదండి, అసలు టైం ఉండదు ఉదయాన్నే ఈ పనులతోటే. ఇంకా డిష్ వాషర్ అయితే ఆన్ చేసేసి కొన్ని చేత్తో కడగాల్సిన గిన్నెలు ఉన్నాయి, అవి తర్వాత వచ్చి కడుగుదాంలే అని చెప్పి ముందైతే డిష్ వాషర్ ఆన్ చేసేసాను అనమాట. ఆ తర్వాత మేడ పైన మొక్కలు అంటే బట్టలు ఆరేసిన తర్వాత ఆ బకెట్ ఉంటుంది కదా, ఆ బకెట్ తోటి ఇంకా మొక్కలకైతే వాటర్ వేస్తాను. ఎప్పుడు అనుకుంటాను బట్టలు ఆరేయడానికి వచ్చినప్పుడు బట్టలు ఆరేసేటప్పుడు ఒక చిన్న మగ్గు కూడా తెచ్చుకోవాలి అని చెప్పి. ఆ మగ్గు తెచ్చుకొని మర్చిపోతాను. ఆ బకెట్తో నీళ్ళు వేయడానికి కుస్తీలు పడతాను. అంటే వాటర్ ఒకటేసారి ఇలా పడిపోద్ది కదా. ఇంకా ఏమనుకున్నానంటే ఈసారి నుంచి వాటర్ బాటిల్ కట్ చేసి ఆ బాటిల్ ఏదైనా అక్కడ పెడితే అట్లీస్ట్ ఒక మగ్గు లాగైనా ఉపయోగపడుతుంది అని చెప్పి, అప్పుడు రోజు తేవాల్సిన పని ఉండదు కదా. ఎప్పటికెప్పుడు అనుకుంటాను, బట్టలు ఆరేయడానికి వచ్చిన ప్రతిసారి అనుకుంటాను, జగ్గు మర్చిపోతాను. ఆ బట్టలు ఆరేసేస్తాను, ఆ బకెట్లో వాటర్ పట్టుకుంటాను కానీ జగ్గు మాత్రం మర్చిపోతాను. దానివల్ల చూడండి. సో ఇటువైపు ఆ చెట్లు వచ్చేసి అదే ఆ మొక్కలు లక్ష్మి గారివి. తను ఊర్లో లేనంటేను ఇంకా అట్లా మరి వచ్చారో రాలేదో తెలియదు ఇంకా. సో వాటర్ అయితే వేసేసి ఇంక ఈ లోపల ఇప్పుడైతే వెళ్తున్నాం అనమాట మార్కెట్ కాదు, రోడ్డు దాకా. మాకు కొంచెం అక్కడ జంక్షన్ దగ్గరే చేపలు అవి అమ్ముతారు కదా, సో అలా వాకింగ్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పి వెళ్ళాను కానండి. నిజంగా అసలు చాలా దూరం, దగ్గర అంటే దగ్గరే కదా అనుకొని అలా వెళ్ళి తెచ్చేసుకుందాంలే అనుకున్నాను. కానీ అండి అసలు చాలా దూరం అండి, అంత దగ్గర అయితే అస్సలు కాదు. అవి తీసుకున్నా ఏమండి, రిటర్న్లో తీసుకున్నావా? తీసేసుకున్నాం. ఎలా అండి? 3 డబ్బాలు 250కి ఇవ్వరా? 2 వస్తాయిలే. చేపల మార్కెట్ ఇంకా ముందు కొన్నాయి కదా. ఏం చేపమ్మా ఇది? ఈవిడండి అసలు ఎంత మోసం చేసిందంటే, చేప 180 చెప్పింది, కేజీ 180 చెప్పింది. యాక్చువల్గా 150 అనమాట, అది శీలావతి అంట. అయితే 150 ఎప్పుడు కొంటాను కదా, ఈవిడ దగ్గర కొన్నాను, వేరే దగ్గర కొంటాను. అయితే 150 కదమ్మా అంటే సరే అనింది. ఇప్పుడు కేజీ లెక్కని చెప్పినప్పుడు ఆవిడ ఆ చేపను వెయిట్ వేయాలి కదా. తీరా కొయ్యడానికి ఇస్తుంది కానీ వెయిట్ వేయట్లేదు. అదేంటమ్మా వెయిట్ వేయట్లేదు అంటే, వెయిట్ ఏం వేసేది ఉండదమ్మా, అది 2 కేజీలు ఉంటుంది, 2 కేజీలు ఉంటుంది అని చెప్పింది. సరే ఇంక పెద్ద ఆవిడతో నాకు వాదన ఎందుకులే అనేసి కామ్గా అయిపోయాను. అయితే అడిగాను, ఆ చేపకి శన ఉందా, నాకు శన ఉన్న చేప వద్దమ్మా, శన లేకుండా ఉన్న చేప కావాలి అంటే, లేదు శన లేదని చెప్పి కోసి ఆ లోపల శన ఉంటే అది దాచిపెట్టేస్తున్నారు. నాకు ఎంత కోపం వచ్చిందంటే, అసలు శన ఉంటే ఏమవుద్దంటే చేప వెయిట్ ఎక్కువ రాదండి, అదే వెళ్ళిపోద్ది ఒక 1/2 కేజీ 1/4 కేజీ అనుకొని. సో కరెక్ట్గా చేప అయితే వెయిట్ చూడలేదు, నా దగ్గర అయితే మాత్రం 2 కేజెస్కి డబ్బులు తీసుకుంది. సరే తీసుకుందిలే అనుకుంటే చేప చూస్తే పలచగా ఉంది, అసలు అంత బాగలేదు. నాకు ఎందుకు చాలా కోపం వచ్చింది. తర్వాత శన కూడా దాచిపెట్టేసుకుంటే ఇంక నేనే అది కూడా వెయ్యి అని చెప్పి అడిగి తీసుకున్నాను అనమాట. కోసుకోవడానికి అవుతుందా మావయ్య? కోసుకుందాం మావయ్య, కిందకే ఉన్నాయి. మావయ్య ఒకటి కట్ చేస్తా.
అయ్య బాబోయ్! అయ్యో! పాలొచ్చేస్తున్నాయి. చాలా ఉన్నాయి. ఇంక అక్కడి నుంచి నాకు ఆ చేప అనవసరంగా ఎళ్లి కొన్నానురా బాబు అని చెప్పేసి కొంచెం లోపల ఎక్కడో బాధునింది. సరేలే ఇంకేం చేస్తాంలే అని చెప్పేసి తీసుకొనొచ్చేస్తా ఉన్నా. తీసుకొనొస్తా ఉంటే అక్కడ సపోటా పళ్ళ చెట్టు కనిపించింది. చాలా కిందకున్నాయి. జస్ట్ అలా వీడియో తీస్తుంటే వీడియోలో కనిపించాయనమాట. కిందకున్నాయి చెట్టు పళ్ళు. సరేలే అని చెప్పేసి ఇంకా అలా ఒక 2, 3 కట్ చేశా. కట్ చేసుకుంటా ఉంటే ఎవరో లేచిన సౌండ్ అంటే చైర్‌లో నుంచి పైకి లేచిన సౌండ్ వచ్చింది. అమ్మో! వాచ్‌మ్యాన్ ఉన్నారు ఎందుకొచ్చిందిలే అని చెప్పి ఇంకా ఆ 3 అలా కట్ చేసుకొని వచ్చేసాం ఇంకా. కట్ చేయలా. కానీ అంటే అవి తింటామా లేదా అని పక్కన పెడితే అదో సాటిస్ఫాక్షన్ అండి నాకు. చెట్టుకున్న కాయలు తెంపడం అదొక ఆనందం అనమాట. కానీ చెట్టు నిండుగా ఉన్నాయండి సపోటా పళ్ళు అసలు ఎన్నున్నాయో! వాళ్ళేమో అసలు కోసుకుంటున్నట్టు లేదు. కనీసం ఆ చెట్టుకి ఒక 2000 కాయలుంటాయేమో అన్నున్నాయన్నమాట. గుత్తులుగా ఉన్నాయి. సో, నాకు గనక టైం ఇస్తే మొత్తం హాఫ్ అన్ అవర్‌లో అన్నీ కట్ చేసేస్తానేమో అలా అనిపిచ్చింది నాకైతే. ఒక 3 అయితే ఇంక అలా కట్ చేసుకున్నాను. పాలు కారిపోతున్నాయి. అందుకని ఇంకా అవి తెచ్చి ఆడ పెట్టేసి, ఆ తర్వాత ఇంకా చేపలు కూడా అక్కడ పెట్టేసి హ్యాండ్ వాష్ చేసేసుకొని నడిచాను కదండీ! బీపీ డౌన్ అయిపోయింది. మెయిన్ ఏంటంటే నేను టిఫిన్ తినలేదు. అంటే టిఫిన్ తినేసరికి లేట్ అయిపోద్దిలే వచ్చిన తర్వాత చేపల పులుసు చేసుకొని, చేపల పులుసుతోటి ఇడ్లీ చాలా బావుంటది నాకిష్టం. అంటే నాకిష్టము. సో, అలా తిందామని ప్లాన్ చేసుకున్నానా, తినేసరికే 11:30 అయిందండి. అసల బీపీ డౌన్ అయిపోయి ఇంక రాగానే ఫ్రిడ్జ్‌లో లెమన్ క్యూబ్స్ ఉంటాయి గదా! నిమ్మరసంవి. సో, ఆ క్యూబ్స్ కొంచెం అలా అంటే ఆ నిమ్మకాయ కలుపుకొని వాటర్ అయితే తాగుతా ఉన్నాననమాట. కొంచెం నీరసం తగ్గుతది గదా అని చెప్పి. ఇంకా తాగేసి కొంచెం ఫ్రెష్ అయిపోయి, అప్పుడు ఇంకా ఈ మొక్కలున్నాయి గదా! ఇంక ఈ మొక్కలు ఇక్కడుంటే ఏమంటారు వంటకి ఇబ్బందవుతది. ఇంక అందుకని చెప్పి మళ్ళీ అవన్నీ తీసేసి ఎక్కడివక్కడైతే పెట్టేస్తా ఉన్నా. అంటే ఎ ఒకటి ఎవరో చెప్తే విన్నానండి. ఎప్పుడు పని అప్పుడు చేయాలి. ఎక్కడి విషయాలు అక్కడ వదిలేయాలి. ఎక్కడ తీసినవి అక్కడ పెట్టాలి. ఈ 3 నాకు ఈ 3 ఎందుకో నచ్చాయన్నమాట. అప్పటినుంచి ఎక్కడి విషయాలు అక్కడ వదలలేకపోతున్నాను కానీ, ఎప్పుడు పని అప్పుడు చేసేస్తాను. ఎక్కడ తీసినవి అక్కడ పెట్టేస్తాను. ఎక్కడవి అక్కడ వదిలేయాలి అంటారు. అంటే ఎక్కడ వినిన విషయం అక్కడ వదిలేయాలంటాను. కానీ అది మాత్రం వదలలేకపోతున్నాను. ఎందుకంటే ఏదైనా విన్నాను అంటే అది బాధ కలిగింది. ఏదైనా మనకి బాధ కలిగించే మాట అనుకోండి. దాన్ని అలాగా ఆలోచిస్తూనే ఉన్నాను ఈ మధ్య కాలంలో. కానీ అది కూడా నిజమే. ఎక్కడిదక్కడ వదిలేయాలి. అప్పుడే కొంచెం మైండ్ ఫ్రీ అవుతది. కానీ చెప్పినంత ఈజీ అయితే కావట్లేదది. సో, అది కూడా కొంచెం ప్రాక్టికల్‌గా అలవాటు చేసుకోవాలనమాట. ఆ తర్వాత ఇంకా ఫిష్ అయితే క్లీన్ చేసేసి, ఎక్కువ ముక్కలు పులుసయితే పెట్టట్లేదు. వీళ్ళు తినరు. ఎందుకులే అని చెప్పేసి ఫ్రై కోసం కొన్ని పీసెస్ పక్కన పెట్టి, పులుసు కోసం తలా, తోక ముక్కలు అవి పక్కన పెట్టా అనమాట. సో, ఫ్రైలో ఏంటంటే ఇంక నేను కార్న్‌ఫ్లోర్ గానీ, బియ్యపిండి, శనగపిండి ఇట్లా ఏం వేయట్లేదు. ఉప్పు, కారము, పసుపు, కొంచెం గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి అంతే. ఇవన్నీ ఏసేసి మంచిగా కలిపేసి దాన్నయితే ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తా. నైట్‌కి కొంచెం రసం గూడా పెట్టేస్తే ఒకవేళ ఫిష్ ఫ్రై కావాలి అనుకుంటే రసము, ఫిష్ ఫ్రై ఇష్టంగా తింటారనమాట. సో, అందుకే పులుసు కూడా ఏంటంటే నేను ఎక్కువ పెట్టట్లేదు. ఎందుకంటే ఎక్కువ పులుసు పెట్టినా మళ్ళీ రేపటికి మిగిలిపోతే తినరు. అందుకే ఎందుకులే వేస్ట్ అయిపోద్దని చెప్పి చిన్న కడాయిలో వండానండి. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే చేపల పులుసు కొంచెమైనా ఎక్కువైనా సరే గిన్నె కొంచెం పెద్దదిగా ఉండాలి విశాలంగా. అప్పుడే బావుంటది. చేప ముక్క విరిగిపోకుండా. నేనేమో నాకెందుకో ఈ కడాయి అంటే ఇష్టం నల్లగా ఉన్నా సరే. దాంట్లోనే వండుతాననమాట నేను. అయితే ఇంకా ఆయిలేసుకున్నాను. తెలుసు కదా ఎప్పుడు చేసేలాగానే ఆవాలు కొన్ని, మెంతులు కొన్ని, జీలకర్ర కొంచెం ఏసాను. అవి కొంచెం వేగిన తర్వాత ఒక ఆనియను, ఒక టమాటా ఏసుకున్నాను. కొంచెం కరివేపాకు, ఒక పచ్చిమిర్చి. ఆ తర్వాత ఒక 1 ½ స్పూన్ కారము, పావు స్పూన్ పసుపు, ఉప్పు, ఒక స్పూన్ ధనియాల పొడి. సో, నెల్లూరు చేపల పులుసు అని చెప్పేసి చెప్దాం అనుకుంటే నెల్లూరు చేపల పులుసు ఖచ్చితంగా దాన్నేమంటారు అదే మామిడికాయ అయితే ఎయ్యాలి. కాకపోతే మామిడికాయలు లేవు కదా! సో, నెల్లూరు చేపల పులుసు అంటే సేమ్ నెల్లూరులో ఇలాగే చేస్తారు. కొంతమంది ఏంటి అంటే ధనియాల పొడి వెయ్యరు కదా భారతి అని చెప్పేసి అన్నారు. ఏస్తామండి ధనియాల పొడి ఎయకపోతే చిక్కదనం రాదు అనేసి వేస్తాము. కారము, ధనియాల పొడి కూడా కారం ఏస్తాంలేండి. సో, కారం ఎంతేస్తామో అంత ఇంచుమించు అంత ధనియాల పొడి కూడా ఏస్తాను నేను. అప్పుడేంటంటే గ్రేవీ కొంచెం బాగా చిక్కగా వస్తది అని చెప్పేసి. ఆ తర్వాత ఇంక పులుసు బాగా మరిగిన తర్వాతే చేప ముక్కలైతే ఏస్తాననమాట. అయితే ఇంకా అంతా ఉప్పు అన్నీ ఒకసారి చెక్ చేసేసుకొని కొంచెం ఇలా
కొత్తిమీర అంతా వేసేసాను. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే చెప్తున్నాను కదా, కొంచెం పెద్ద గిన్నె తీసుకోవాల్సింది, పులుసు కూడా కొంచెం ఎక్కువ పెట్టాల్సింది. ఇంకోటి ఏంటంటే శన వేయడానికి ప్లేస్ ఉండాలి కదా, సో పెద్ద గిన్నె లేదు. నేనేమనుకున్నానంటే త్వరగా ఉడికిపోద్దులే ఈ ఫిష్ ఇలా సిమ్లో పెట్టి ఇది ఉడికే లోపల శన కూడా ఉడికిపోద్ది ఒక 2 నిమిషాల్లో అనుకున్నాను, కానీ కాదు, టైం పట్టింది ఇది ఉడకడానికి. సో మీరు ఏం చేస్తారంటే పులుసు ఉడకపెట్టక ముందే శనని ఇలా ఒక క్లాత్లో వేసేసి గిన్నెలో నీళ్లు పెట్టేసి ఉడికించేసేయండి. అప్పుడు ఆ నీచు నీళ్ళన్నీ కూడా అందులో వెళ్ళిపోతాయి. ఆ నీళ్ళు మరిగేటప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేయండి. అప్పుడు ఏంటంటే అసలు నీచు వాసన లేకుండా ఉంటుంది. అసలు అది శన కదా, కొంచెం స్మెల్ వస్తుంది. సో నాకు ఇష్టం అండి, తినని వాళ్ళు తినరు, మామయ్య తినరంట, మా ఆయన కూడా తినరు, కానీ నాకు ఇష్టము అందుకే తెచ్చుకున్నాను. సో కొంచెం అనుకోండి పక్కన వేసేయచ్చు, కానీ ఇది కొంచెం ఎక్కువగానే ఉంది. సో అది వేసామంటే ఏమవుద్దంటే పులుసు అంతా కూడా నీసు నీళ్ళు అనేవి పులుసు అంతా వెళ్ళిపోతాయి, అప్పుడు టేస్ట్ పోతుంది. అందుకని చెప్పేసి ఒక క్లాత్లో పెట్టేసి ఆ గిన్నెలో నీళ్ళు వేసి అది బాయిల్ అయిన తర్వాత గట్టిగా మన పన్నీర్ క్యూబ్ లాగా వస్తుంది. అప్పుడు కట్ చేసి పులుసులో కనుక ఉడకబెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో అందుకని అది సపరేట్గా ఉడుకుతుంది. పులుసు అయితే ఆల్మోస్ట్ ఉడికిపోవచ్చింది. సరే నాకు ఇలా వేడివేడిగా ఉడికినప్పుడే తినడం ఇష్టం కాబట్టి ఒక 2 ముక్కలు తలా తోక వేసుకొని ఇడ్లీ పెట్టుకొని తినేసాను అనమాట ఫస్ట్. అంటే టిఫిన్ చేయలేదు కదా ఉదయం, అందుకని. ఆ తర్వాత ఇదిగోండి కట్ చేసేసిన ఇది ఉంది కదా శన, అది కూడా మళ్ళీ అందులో వేసి సిమ్లో పెట్టి ఇంకొక 5 మినిట్స్ అయితే ఆల్మోస్ట్ పులుసు ఉడికిపోయింది. కానీ శన కూడా పులుసులో ఉడికితేనే ఉప్పు కారాలు పట్టుకుంటేనే కదా, లేదంటే చప్పగా ఉంటుంది. సో ఇట్లాగా ఉడికించేసి అందులో పెట్టేసాను అనమాట. ఒక 10 మినిట్స్ అంతే, ఎక్కువ టైం పట్టదు. సో చేపల కూర అయితే రెడీ అయిపోయింది. ఫిష్ ఫ్రై మాత్రం ఇంకా నైట్కే అనమాట, ఇంక ఇప్పుడైతే ఏం కాదు. సో అదేనండి ఇంకా ఇవాల్టి వ్లాగ్ అయితే. సో మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నేను చేసిన పనులన్నీ మీతో షేర్ చేసుకున్నాను కదా. సో ఇంకా ఇదైతే అయిపోయింది. నేనైతే వెళ్ళేసి ఆ వేడివేడిగా ఇడ్లీతోటి చేపల పులుసు వేసుకొని వేడిగా తింటా ఉన్నాను అనమాట. సో మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టం అనేది నాకైతే కామెంట్ చేయండి. నేనైతే రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను. మీకు వ్లాగ్ నచ్చింది అంటే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. రేపటి వ్లాగ్లో మళ్ళీ ఉంటాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, బాయ్.